ఇప్పుడు మనము క్వాసీ ఫెడరలిజం, దీన్నే మనం తెలుగులో అర్ధ సమైక్య రాజ్యాంగ విధానం అంటాం అనమాట. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఇండియా. మరి ఇది యాక్చువల్గా ఎందుకు చెప్పారో నాకు తెలియదు, కానీ అర్ధ సమైక్య అని నా అభిప్రాయం ప్రకారం అయితే కంపేర్ టు అమెరికా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫెడరలిజం. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ విధానంలో ఒక విరుద్ధమైనటువంటి లక్షణం ఏంటి అంటే, ఈ రాజ్యాంగ విధానంలో అంటే కంపేర్ టు అమెరికా, ఇండియన్ రాజ్యాంగంలో ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఏదేని ఒక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక ఫెయిల్ అయిపోతే, అంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక ఫెయిల్ అయిపోయినట్లయితే ఆ రాష్ట్రం మొత్తాన్ని ప్రెసిడెంట్ కిందకి తీసుకొచ్చేస్తారనమాట. అంటే ఆ రాష్ట్రం మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆక్యుపై చేసేసుకుంటుంది ఆటోమేటిక్గా. అంటే ప్రెసిడెంట్ కిందకి వెళ్ళిపోతుంది అంటే మీనింగ్ ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం ఆక్యుపై చేసుకుంటున్నట్టే లెక్క. ఒకే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా చట్టాన్ని చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చట్టం అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టమే అమల్లోకి వస్తుంది అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చట్టానికి తక్కువ వాల్యూ ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే విభజించు పాలించు అనేటువంటి ఒక రూల్ బేస్ చేసుకొని దేశం మొత్తాన్ని కూడా కొన్ని రాష్ట్రాలుగా విడగొట్టి పరిపాలన చేస్తున్నాము. ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఒక ప్రభుత్వం ఉంటుంది, అదేవిధంగా కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉంటాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి కొన్ని అధికారాలు ఉంటాయి అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం తన రాష్ట్రాన్ని తానే పరిపాలన చేసుకుంటుంది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం దేశాన్ని పరిపాలన చేస్తుంది. అయితే ఏదేని సందర్భంలో చేసినటువంటి చట్టాలు రెండు కూడా విరుద్ధంగా ఉన్నట్లయితే, అంటే కేంద్ర ప్రభుత్వం ఒకే అంశంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా చట్టాలు చేసినట్లయితే, కాకపోతే ఈ రెండు చట్టాలు విరుద్ధంగా ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టమే అమల్లోకి వస్తుంది అనమాట. ఇది ఇంకొక అడ్వాంటేజ్, మన భారతీయ రాజ్యాంగంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్. అయితే వీళ్ళు ఏమంటున్నారు అంటే, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ అధికారాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి అసలు అధికారాలు లేవు. కాబట్టి ఇది పూర్తి సమైక్య విధానం కాదు, అందుకే ఇది అర్ధ సమైక్య విధానం అని అమెరికా వాళ్ళు అంటున్నారు అనమాట. కానీ నేనేమంటాను అంటే, సమైక్య అనేటువంటి పదం ఏదైతే ఉందో అది మొత్తం ఒక దేశం మొత్తం కూడా ఒక యూనియన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. మొత్తం ఒకే దాటి మీద నడవడం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు అమెరికా రాజ్యాంగాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఏమైంది అంటే, కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాల్లో రాష్ట్ర ప్రభుత్వం కలగ చేసుకోదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాల్లో కేంద్ర ప్రభుత్వం కలగ చేసుకోదు. అంతేకాకుండా అక్కడ ప్రతి ఒక్క అమెరికన్ సిటిజన్కి 2 సిటిజన్షిప్లు ఉంటాయి. బట్ కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, దేశం మొత్తం మీద, అంటే ఇండియాలో దేశం మొత్తం మీద ప్రతి ఒక్క సిటిజన్కి ఒకటే సిటిజన్షిప్ ఉంటుంది. అంటే రాష్ట్రానికి, కేంద్రానికి 2 సిటిజన్షిప్లు ఉండవు ఇక్కడ. ఓకేనా? ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్కి ఒకే ఒక్క సిటిజన్షిప్ ఉంటుంది దేశం మొత్తం మీద కూడా. ఓకేనా? సో ఇక్కడ ఒకటే సిటిజన్షిప్ ఉంటుంది, ఒకటే యూనియన్గా నడుస్తుంది దేశం మొత్తం కూడా. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఏదైనా ఒక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయడంలో ఫెయిల్ అయిపోతే కనుక ఆ రాష్ట్రం మొత్తాన్ని కూడా ప్రెసిడెంట్ ఆక్యుపై చేస్తారు, ప్రెసిడెంట్ రూల్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయలేనప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి ప్రెసిడెంట్ కిందికి తీసుకొస్తున్నారో, ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి వ్యక్తి కాదు. కాబట్టి నీకు ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు ఏర్పడేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, అంటే ఆ రాష్ట్రాన్ని ఏదైతే నడుపుతున్నారో ఆ రాష్ట్రం నడిపేటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో అది ప్రజాప్రభుత్వం కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఇది అర్ధ సమైక్య, అంటే పూర్తి కంప్లీట్గా ఫెడరలిజం కాదు. ఓకేనా? సో అలాంటి అర్థం కూడా ఒకటి వస్తుంది అనమాట. బేసికల్గా చెప్పాలంటే ఇక్కడ అర్ధ సమైక్య అనేటువంటిది ఎందుకు అంటున్నారు అంటే, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు ఉన్నప్పటికీ కూడా
కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ అధికారాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే ఓవరాల్గా దేశం మొత్తాన్ని లీడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని అర్ధ సమైక్య అంటున్నాం. అదే అమెరికా రాజ్యాంగంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కేంద్రానికి ఇచ్చినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నమాట కేంద్ర ప్రభుత్వం. ఓకేనా. రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం నడుస్తుందో ఆ రాష్ట్రం యొక్క ప్రభుత్వాన్ని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే నడుపుతాయి. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానూ కలగజేసుకోదు అనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఉండడం వలన దాన్ని ఫెడరలిజం అని, ఇది మన దాన్ని అర్ధ సమైక్య విధానము లేదా క్వాసి ఫెడరలిజం అని అంటున్నారు అనమాట. ఓకేనా.